అందరికీ నమస్తే. 4 రోజుల క్రితం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీలో ఘోర ప్రమాదం జరిగి దాదాపు 8 మంది కార్మికులు అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకొని అన్ని శాఖలని సమన్వయం చేసుకుంటా దాదాపు మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈరోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇట్లా మంత్రులందరూ అధికారులని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటా ఎంత వీలైతే అంత అన్ని రకాలుగా సహాయ కార్యక్రమాలను అయితే పర్యవేక్షించుకుంటా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రభుత్వం ఇంత త్వరితగతన స్పందించి ఈ రకంగా కూడా సహాయ కార్యక్రమాలు అక్కడ చేస్తుంటే మరి కొంతమంది రాజకీయ వ్యభిచారులు, రాజకీయ నిరుద్యోగులు, శవాల మీద పేలాలు ఏర్కొనేటటువంటి ఈ దొంగ బీఆర్ఎస్ నాయకులు ఎట్లున్నదంటే ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికులు చనిపోతే బాగుండే, వాళ్ళ శవంతో కూడా మేము రాజకీయం చేస్తుంటిమి, ఆ రకంగా నాకు కొంత మాకు మేలు జరుగుతుండే అనే విధంగా ఈ సన్నాసులు ఈ దద్దమ్మల ప్రవర్తన ఉన్నది. నోరు తెరిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి రావట్లేదు అని చెప్తున్నాడు. సన్నాసులారా, ఈ ఎస్ఎల్బీసీ అనేటటువంటిది మనం ఒకసారి తీసుకున్నట్లయితే మిత్రులారా, నల్లమల్ల ఫారెస్టులో అత్యంత దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఒక వెహికల్ ఆ ఎస్ఎల్బీసీ పనులు ఎక్కడైతే నడుస్తున్నాయో ఆ దోమలపేట కింద భాగంలో ఒక వెహికల్ పోతే మళ్ళీ ఒక వెహికల్ తిరిగి రావడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఇంత కఠినమైనటువంటి అక్కడ చాలా రిస్క్ చేయడం కూడా, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం కూడా ఇబ్బందే. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది శ్రీశైలం ప్రాజెక్టు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు ఇక్కడ ఇతల సైడ్ శ్రీశైలం ఉంటుంది, ఇక్కడ దోమలపేట. ఈ దోమలపేట ఇక్కడ ఉంది కదా ఏఎంఆర్ ప్రాజెక్టు, ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని ఇక్కడ వర్క్ నడుస్తున్నది. ఈ ప్రాంతంలో వర్క్ నడుస్తున్నది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అభయారణ్యం, చిరుతల అరణ్యం ఉంటుంది. ఈ అరణ్యంలోకి అసలు మనుషులు వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం అక్కడ మంత్రులు ఉన్నారు, సమన్వయం చేసుకుంటూ పని చేస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదు అని ఈ సన్నాసులు చెప్తున్నారు. సన్నాసులారా, ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి వెళ్తే ముఖ్యమంత్రికి అక్కడ భద్రతగా ఒక 400-500 మంది పోలీసులు వెళ్తే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూకి ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది 100 మంది అక్కడ పోయి ఉంటే రెస్క్యూ ఏ రకంగా చేస్తాం? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సన్నాసులకు ఈ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా కేటీఆర్. నీకు ఇంతనైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా? ఇంత చిల్లర రాజకీయం చేస్తావా? 2014లో మీ సొంత జిల్లా మెదక్ జిల్లా తుప్రాన్ మండలం మాసాయపల్లి దగ్గర ఒక రైలు స్కూల్ పిల్లలు వెళ్తున్నటువంటి 40 మంది స్కూల్ పిల్లలు వెళ్తున్నటువంటి ఒక బస్సును ఢీకొంటి దాదాపు 25 మంది చిన్నపిల్లలు అక్కడ చనిపోతే ఏమి అక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు. మీ అప్ప కనీసం తాగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులను కానీ ఎవరిని పరామర్శించిన పాపాన అవ్వలేదు. మీరా ఈ ప్రజల గురించి మాట్లాడితే అది అట్లుంటే 2018లో కొండగట్టు అంజన్న టెంపుల్ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 110 మందితో వెళ్తున్నటువంటి బస్సు అక్కడ ప్రమాదం జరిగి లోయలో పడిపోయి దాదాపు 60 మంది ప్రాణాలను కోల్పోతే మీ అప్ప తాగి ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడు. నీవు ఫామ్ హౌస్లలో చిందులు వేసినావు కానీ వాళ్ళని వెళ్ళి పరామర్శించిన పాపన అవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సిరిసిల్ల దగ్గర అనుకుంటా సొరంగం పనులలో ఒక బ్లాస్టింగ్ జరిగి 8 మంది బీహార్కు సంబంధించినటువంటి కార్మికులు చనిపోతే మీడియాకి తెలియకుండా రాత్రికి రాత్రి ఆ శవాలని మూటలు కట్టి 50,000 ముష్టి ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని బీహార్కు పంపించినటువంటి సన్నాసులు మీరా మాట్లాడేది ప్రజల గురించి. మరి ఇన్ని ప్రమాదాలు జరిగితే మీ అయ్య ఆ రోజు ఏడున్నాడు? ఎందుకు రాలేదు? అంటే మీరు చేసే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా? ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే అత్యంత రిస్ట్రిక్టెడ్ ఏరియా, అక్కడ మొత్తం అభయారణ్యం ఉంటుంది. అక్కడ వెళ్ళడానికి రావడానికి అత్యంత చిన్న రోడ్డు ఉంటుంది. అక్కడ
ఆ రోడ్లో ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ఆ టన్నెల్లో పోయి ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం ముఖ్యమంత్రి భద్రత మీద దృష్టి పెట్టవలస్తుంది. ఈ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండాలే కదా. మీరేం పీకిండ్రు 10 ఏళ్ళు అధికారంలో ఉండి? ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేస్తే బాగుంటుంది. ఒకసారి మిత్రులారా మీరు చూడండి, ఎంత దట్టమైనటువంటి అరణ్యం ఇది అంతా. దాదాపు 40 కిలోమీటర్ల సొరంగం అది. ఈ సొరంగంగా కూలిపోవడానికి కూడా సగం కారణం మీరు. 2005 సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 10 సంవత్సరాలలో 55% వర్క్ చేస్తే మీరు మళ్ళీ వచ్చి మీ అయ్య వచ్చి నేను ఉమ్మడి పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక 5 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉన్నటువంటి 44 కిలోమీటర్ల ప్రాజెక్టుల 5 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంటే 10 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంటే 55-56% ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వర్క్ పూర్తి చేస్తే కుర్చేసుకొని కూర్చుంటా, మందు దాక్కుంటా, పెగ్గు దాక్కుంటా కూర్చుంటా, దీన్ని పూర్తి చేస్తా, నల్గొండకు నీళ్ళు ఇస్తా, ఫ్లోరైడ్ లేకుండా చేస్తా, హైదరాబాద్కు తాగునీరు ఇస్తా అని చెప్పి గప్పాలు కొట్టి ఆ ప్రాజెక్టును పక్కన వాడేసి దాన్ని శిథిలావస్థకు చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. మళ్ళీ మీరు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడేదా? ఈరోజు మీరు చేసినటువంటి ఉద్దారకమే ఈరోజు ఎస్ఎల్బీసీల ప్రమాదం జరగడానికి కారణం. దాన్ని ప్రభుత్వం మీద తీసుకొచ్చి ప్రభుత్వానికి రుద్ది నీలాక కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం ఈరోజున్న ప్రభుత్వం అయితే ఆ కకృతి అయితే పడట్లేదు కదా. మీరు ఒక్కసారి చూడండి, ఇంత పెద్ద ప్రమాదం జరిగితే మరి ప్రతిపక్ష నాయకుడు ఏడవ అనుకున్నాడు? నెలకు 4 లక్షల జీతం దొబ్బిపోతున్నాడు. సంవత్సరం నా రైతున్నది. ప్రతిపక్ష నాయకుడు ఒక్క రోజున అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష పాత్ర పోషించడు. ఆ జీతం ఎందుకు? ఆయనకు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కల్పించేటటువంటి సౌకర్యాలు ఎందుకు? ఒక్క రోజాన్ని వచ్చిన పాపాన పోతలేడు. మరి ఎందుకో మీ అయ్యని పోమని ఎస్ఎల్బీసీకి. మీ అయ్యకు కూడా బాధ్యత ఉంది కదా. తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలు మీ అయ్యకు ప్రతిపక్ష పాత్ర పోసి ఇచ్చిర్రు. పోయి చూడమన్నాడు ఏం జరుగుతుందో. ఏం పెడతాడు ఈ రామయ్య? సిగ్గు లేకుండా ట్వీట్ చేస్తాడు, ట్విట్టర్ పిట్ట. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పగూలి 8 మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమే. నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి అక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతుంటే నిన్నొక్క రోజు పోయినట్లుండు ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి పోతే తప్పేముంది అంట దాంట్లో? ఆల్రెడీ ఇక్కడ అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, 24 గంటలు అక్కడ పనులు నడుస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, న్యావీ దళము, హైడ్రా సిబ్బంది, సింగరేణి కార్మికులు, నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్లు ఉన్నారు. అక్కడ ఏం అల్లటపోవాలు లేరు. ముఖ్యమంత్రి వెళ్ళి ఆడ ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ఉంటేనే పని అవుతుంది, ముఖ్యమంత్రి లేకుంటే పని జరగట్లేదు అని నువ్వు భ్రమలో బతుకుతున్నావు. ఆ భ్రమలకి వెళ్ళి బయటికి రా. ఇంత దిగజారుడు రాజకీయం, ఇంత దిక్కుమాలిన రాజకీయం ఏనాడని ఉన్నదా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్నెస్ లేకపోతే ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందంట? రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుందంట? రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు ముందుకు సాగుతలేదో మీ అయ్యని వమ్మను. ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడమను. చూస్తే తెలుస్తుంది. నీలాకైతే ఏం దాచిపెట్టట్లేదు కదా. మీడియా ఉంది, అక్కడంతా ఏం జరుగుతుందో క్షణక్షణం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు, ఇంకా ఎటువంటి నిపుణులు తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. 24 గంటలు దాని మీద సమీక్ష చేస్తుంది. రాత్రి పగలు మంత్రులు అక్కడ ఉండి ఆ స్పాట్ల నుండి వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా జూపల్లి కృష్ణారావు 8 కిలోమీటర్ల వరకు ఆ సొరంగంలో కూడా ఆయన ప్రయాణించి అక్కడ ఎట్లుంది పరిస్థితి ఏందని చూస్తున్నాడు. అక్కడ లూజ్ మట్టి ఉండడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బండరాళ్ళు నీళ్లు వచ్చి ఆ ఏదైతే డ్రిల్లింగ్ చేసే మిషన్ మీద పడి ఆ ప్రాంతం అంతా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇంకా అక్కడ వీవీఐపీలు పోయి ముఖ్యమంత్రి పోతే ఇబ్బంది అయితే షో చేయడం వల్ల అంతిమంగా అక్కడ ఇరుక్కున్నటువంటి ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అక్కడ ఇరుక్కున్నటువంటి కార్మికులకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి పోతే మళ్ళీ దాని మీద కూడా రాజకీయం చేసేటటువంటి సన్నాసులు మీరే. ముఖ్యమంత్రి రావడంతో అక్కడ ఏవైతే రెస్క్యూ కార్యక్రమాలకు ఆటంకం కలిగింది, మళ్ళీ ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయని కూడా తప్పుడు ప్రచారం చేసేది మీరే. ఇకనన్నా ఇటువంటి లంగమాటలు, ఇటువంటి లంగటీట్లు చేయడం బంద్ చేస్తే బాగుంటుంది. కేటీఆర్ నీకే చెప్తున్నాం. ఆయన అట్లుంటే ఈయన కూడా అంతే. ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకరం అంట. 8 మంది కార్మికులు భగవంతుని దయతో సురక్షితంగా బయటికి రావాలని ప్రార్థిస్తున్నాను. ఇదంతా ఒట్టి బోగాస్ ప్రచారం.
నిజంగానే వాళ్లకు మంచి జరగాలి, వాళ్ళు ప్రాణాలతో బయటికి రావాలని మీకైతే లేదు. 100కు 200% ఏదో మీద చేసుకొని చెప్పండి. అక్కడ ఇరుక్కున్నటువంటి కార్మికులు బయటికి రావాలని మీకు లేదు. వాళ్ళు చనిపోతేనే బాగుండే, వాళ్ళ మీద మరికొన్ని రోజులు రాజకీయం చేస్తుంటే దాని మీద పబ్బం గడుపుకుంటుంటే మా కమిషన్ల కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల్ని బయటికి తీయకుండా దీన్ని వాడుకుంటుంటామని మీకు మీ అయ్య కొడుకు, మీ బావ బామ్మార్దులు, మీ బంధుబలగం అంతా ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా, ఇటువంటి లంగా ట్రీట్లు పెట్టుకుంటా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం బంద్ చేస్తే బాగుంటుంది. 20 సంవత్సరాల నుంచి అక్కడ ఇంకా టన్నెల్ వరకు నడుస్తున్నది. మీరు పూర్తి చేయకపోవడంతోనే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇకనన్నా ఇటువంటి చిల్లర మల్లర మీ రాజకీయ స్వార్థం కోసం ఇటువంటి ప్రచారం చేయకుంటే బాగుంటుందని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని, డ్రామారావుని, హరీష్ రావుని, వీళ్ళందరినీ ఈ బంధుబలగాన్ని హెచ్చరిస్తున్నా. ఇకనన్నా మీ చిల్లర రాజకీయాలు మానుకుంటే బాగుంటుంది. దయచేసి అక్కడ చిక్కుకున్నటువంటి కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా సజీవంగా బయటికి రావాలని మనం అందరం ప్రార్థిద్దాం. కానీ ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి శవాల మీద పేలాలు ఏరుకునేటటువంటి పరిస్థితి ఉండొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా.